ఆవిడ నీ ఫ్యాను. ఫ్యానా? నీ పేరేమిటి బేబీ? తప్పుల తాయారమ్మని. తప్పప్పులా? అయితే ఖచ్చితంగా నా ఫ్యాన్వే. ఇంతకీ నన్ను తిట్టింది ఎవరో? అక్కడ నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా. ఓపెన్ ది డోర్. ఓపెన్ ది డోర్. యూ బ్లడీ ఓల్డ్ వుమన్, నన్ను పట్టుగాడు చవటానికి వదిలో. నాకు ఎమోషన్ వచ్చేసింది, వదిలో. నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేవు. ఆ మాట నీవు కాదు, వీళ్ళ అమ్మాయి. అలాగా? అలాంటి కూతుర్ని కన్న ఈ తల్లి మాత్రం నేరస్తురాలు కదా. ఓకే ఓకే, ఏడవకు. మీ కూతుర్ని పిల్లి బయటికి. ఆఫీస్కి వెళ్ళింది బాబు. పోనీ వచ్చిన తర్వాత వద్దాం. నో, అంతవరకు నా ఎమోషన్ ఆగదు. ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్. ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కింటి ఆడు కొరవి బావా. యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను చింతపల్లి సులేమాన్ లాంటి డాకు నంబర్ 1 గాన్ని ఒకే ఒక్క షాట్ తో టోర్నమెంట్ ఆడించేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని. ఇతను నా డీరెస్ట్ బావ అల్లి పిల్లి ఆంజనేయులు. 24 అవర్స్ లోగా ఇతని ఇల్లు ఖాళీ చేసి ఇతని చేతిలో పెట్టాలి, లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా. మై డియర్ బాబా, ఓకే? థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎక్కువ పోనీ. పోలీస్ జీప్ వచ్చింది. ఎవరింటికి? మీ ఇంటికేనమ్మా. ఆంజనేయులు ఎవరో ఎస్ఐని తీసుకొచ్చి 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. ఆంజనేయులకి ఆ ఎస్ఐ ఏలిచ్చిన బావట. దాంతో మరీ పేటైపోయాడు ఎస్ఐ. చాలే సంబడం ఉన్నాడమ్మా తాగడానికి. ఇన్స్పెక్టర్ గారిని ఒకసారి కలవాలి. ఉండండి, వెళ్ళండి. ఎస్, అప్పారావు స్పీకింగ్. నథింగ్ డూయింగ్. ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నా అంత పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. నేరం చేసింది కలెక్టర్ కొడుకైనా సరే, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే. నా దృష్టిలో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. పెట్టే ఫోను. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కూర్చోండి యంగ్ గర్ల్. మీరు ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది సార్, మీరు న్యాయాన్ని మాత్రమే సమర్థిస్తారని. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? 9 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నాను సార్. ఏ ఇంట్లో? మిమ్మల్ని తీసుకుని ఆంజనేయులు వచ్చాడే ఆ ఇంట్లో. న్యాయం కోసం పోరాడే మీరు అన్యాయంగా ఆయన తరఫున వచ్చి ఆ ఇంట్లో ఉంటూ హౌస్ ఓనర్ ని ప్రతిఘటిస్తున్నా పొగరబోతు నువ్వే అన్నమాట. గెటప్. అద్దె కట్టకుండా అతని ఇంట్లో ఉన్న చాలక? లేదు సార్, నేనే వడ్డీ బాకీ లేను. లేకుండా బాకీ ఉన్నామని చెప్పడానికి అతను నోరు కొవ్విందా, లేకపోతే నా బుర్ర తిరిగిందా? వాట్ డు యు మీన్? మీరు పొరపడుతున్నారు సార్. ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి సార్. నేను నమ్మను. అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ. నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు. నాతో అబద్ధం అంటే? అది కాదు సార్. అద్దె సంగతి అలా ఉంచు. నీ మీద మరో కంప్లైంట్ ఉంది. ఏమిటి సార్? నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించాన్ని ఉత్త పడ్డుగానని చవట్నని తిట్టావట. మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్? మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకు అంటాను సార్? నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది కానీ మీరు మాత్రం ఎవ్వరికీ లొంగరని విన్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు, మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజనులందరూ అనుకుంటుంటే విన్నాను. అదే అదే నా సమస్య వచ్చేసరికి సర్లేండి, అసలు విషయానికి రండి. మీరు రసీదులు చూశాక మీరు ఆ ఇంట్లో ఉండమంటే ఉంటాం, ఖాళీ చేయమంటే చేస్తాం. మా మొర వింటానికి మీరు తప్ప ఇంకెవరు లేరు సార్. ఏడో నీకెలాగైనా సరే న్యాయం జరిపిస్తాను. నిజంగానే సార్? ఈ బెల్లం అప్పారావు మాట తప్పే మనిషి కాదు. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు. ఏం లేదు, వెళ్ళు.
చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నెలలా అద్దె చెల్లిస్తున్నా చెల్లించలేదంటూ నాతో అబద్ధం చెప్తావా? ఆ విషయం చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నీతో చెప్పిందా? చెప్పలేదు. సిఐడిని పంపించి సీక్రెట్ గా వెరిఫై చేయించాను. ఆ విషయం వెరిఫై చేయించమని నేను నీతో చెప్పానా? నువ్వు చేయమంటే చేయటానికి, చేయొద్దంటే మానటానికి నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నావా? ఈడియట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా? అది కాదు బావా, ఆ సిఐడి నీతో సీక్రెట్ గా అబద్ధం చెప్పా. Shut up. నువ్వే అబద్ధం చెప్పిన ప్రెస్టేజ్ తో టోర్నమెంట్ ఆడేశావు. విషయం నాకు అర్థమైపోయింది. ఏమిటది? ఆ అమ్మాయి దగ్గర నువ్వు లంచం తీసుకుని చెల్లగొట్టడానికి ట్రై చేశావు. ఒరేయ్, ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి ఇంత బ్యాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు బావా? మర్డర్ కేసులో ఇరికించి బొక్కలో తోయిస్తావు. బావా, లా అండ్ ఆర్డర్ గురించి నీకే కాదు నాకు తెలుసు. సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టుతో పాటు రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా చంకలో. అవసరమైతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. అసలు సివిల్ కేసు గురించి నీలాంటి పోలీసు అని మాట్లాడటం నాది 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 బుద్ధి తక్కువ. వెళ్ళిపోతున్నాను. నా ప్రయత్నం 2 మెట్లు ఎక్కితే 4 మెట్లు దిగినట్టు అవుతుంది. నన్ను క్షమించమ్మా. మాకు ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఉంటుందండి. అది అమ్మకానికి బేరం. మరి అద్దుకున్న మనిషి ఖాళీ చేయనుంటుంది. వాళ్ళుంటే మేము ఇల్లు అమ్మడానికి వీలు పడదు, కొనేవాడు ధైర్యంగా ముందుకు రాడు. మా పని అవుట్. పైగా పోలీసు వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నారండి. అయితే ఏమిటంటావమ్మా? వాళ్ళని ఖాళీ చేయించడానికి కేసు వేయాలమ్మా? కేసు ఇస్తే ఎంత లేదన్నా 7-8 సంవత్సరాలు పడుతుంది కదండి. అంచేత కేసు వేయడంలో సుఖం లేదు. పోనీ సుఖంగా వాళ్ళని ఖాళీ చేయించే ఉపాయం ఏదన్నా కావాలమ్మా? ఆ పాయింట్ ఆలోచించుంచానండి. రేపు నుంచి నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళుంటూ ఉండగా నువ్వెలా ఉంటావమ్మా? ఎలా ఉంటాను అంటే, పాపరైపోయిన పకీరు వెధవలా వేషం కట్టి వేదరుపులు అరిచేసి ఆ ఇంట్లో సూది మనంత చోటు సంపాదించేస్తానండి. అందువల్ల సుఖమే ఉందా అని చేయలమ్మా? ఎందుకు లేదండి, నేను ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మెదలకుండా ఊరుకోను కదా. వాళ్ళని నానా రభస పెట్టి ఈ ఇల్లు మాకొద్దు ఆంజనేయుల మహాప్రభు అని పారిపోయేలా చేస్తాను కదా. అమ్మా, మరేమనుకున్నారు? సివిల్ కోడ్ నుంచి క్రిమినల్ కోడ్ దాకా, బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచే చూస్తున్నాను. ఉన్న యాక్ట్లు, లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మ, నేను అంబరిల్లా, మీరు బారెట్లా. మీ దగ్గర BABL డిగ్రీ ఉంది కదా. అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమీ అక్కర్లేదన్నమాట. ఏమమ్మా?